నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. నేను మీ జర్నలిస్ట్ బాను. ఫోక్ డాన్సర్స్ అయినటువంటి ఈశ్వర్ సాయి, మాధురి రాత్రికి సంబంధించినటువంటి పేర్లు కావచ్చు, వాళ్ళ ఇష్యూ కావచ్చు, సంచలనంగా మారాయి. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాయి. దీనికి సంబంధించి అసలు ఈశ్వర్ సాయి తప్పు లేదు, ఆ అమ్మాయి పెళ్ళైన అబ్బాయితో ఏ విధంగా వెళ్తుందని చెప్పేసి రకరకాలుగా తన పైన తప్పుడుగా సోషల్ మీడియాలో మాట్లాడుతూ వస్తున్న పరిణామాలు చూస్తాను. అసలు ఈశ్వర్ సాయి తప్పే లేదు, తనే అతన్ని మ్యానిపులేట్ చేసి ఉంటుంది అని చెప్పేసి తన భార్య కూడా ఆ వీడియో రూపంలో మాట్లాడుతూ బయటపెట్టిన పరిస్థితులు కనిపిస్తాను. దీనిపైన కూడా సంచలనంగా మారింది వార్త. చాలా మంది కూడా అసలు అబ్బాయిదే తప్పలేని కొందరు, లేదు అబ్బాయిదే తప్పని కొందరు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ అంశాలపైన మాట్లాడడం, మనతో పాటు ఆ సీనియర్ అనలిస్ట్ మరియు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి మేడం ఉన్నారు. మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. మీరు కూడా చూసి ఉంటారు, మీరు కూడా చాలా ఛానల్లో మాట్లాడుతూ వస్తా ఉన్నారు. అసలు ఈ ఇష్యూ పైన రూమ్ లో దొరకడం, వీడియో తీసి మదాన్ని తన భార్య బయటకు వైరల్ చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు అసలు ఎటువంటి కామెంట్ చేయాలనిపిస్తుంది ఈ విషయంలో? వీళ్ళు ముగ్గురిది తప్పు. ఈ ముగ్గురు దోషులే ఈ విషయంలో. అంటే ముగ్గురు అంటే భార్య, భర్త, అమ్మాయి, మాధురి. కానీ ఈ ముగ్గురులో ఎవరు ఎక్కువ అంటే ఈశ్వర్ సాయి. ఓకే. ఎందుకంటే ఈశ్వర్ సాయికి తెలుసు తనకు పెళ్ళయిందని, ఒక కొడుకున్నాడని. తనే అడ్మిట్ చేస్తున్నాడు, పెళ్ళైన వాడిని నేను ఇలా చేయాల్సింది కాదు, నేను చేసింది తప్పే అని ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఇంత క్షవరం జరిగాక వివరం వస్తే ఏంటి లాభం? ముందుండాలి కదా. అతను ఈ పెళ్లిలో ఉంటూ ఆమెకి ఏ విధమైన నమ్మకం కలిగించాడు తనతో కలిసి ఉండటానికి, కలిసి వ్యాపారం చేయటానికి అనేది ఆలోచించాలి ఇక్కడ. అంటే ఆమెకేమి ఇలాంటి కేసుల్లో జనరల్ గా ఫ్యామిలీ కౌన్సిలింగ్ లో నాకు వచ్చే ఇన్పుట్స్ ఏంటి అంటే, భార్యాభర్తలు, నా భార్యకి నాకు విభేదాలు ఉన్నాయి, నా భార్య అసలు నన్ను సరిగా చూసుకోదు, అసలు భార్య అనే అనిపించదు ఆ అమ్మాయి, నిన్ను చూస్తే అసలు పెళ్లికి ముందు నువ్వెందుకు కనిపించలేదా అనిపిస్తుంది నాకు, ఇలాంటి కథలో కాకరకాయలు చెప్తారు. చాలా ఆర్టిస్టిక్ గా చెప్తారు కబుర్లు. చెప్తే వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళు నమ్మింది కూడా కరెక్ట్ కాదు, ఆమె దగ్గరికి వస్తా, నమ్మింది కరెక్ట్ కాదు, నమ్మకూడదు. సరే ఇలా చెప్పి ఆమెకి దగ్గరయ్యి కేవలం శారీరక సంబంధం మాత్రమే కొనసాగించే వాళ్ళు కొంతమంది ఉంటారైతే, వాళ్ళ ఆర్థిక వ్యవహారాల్లో కూడా తలదూర్చేసేసి వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బులుంటే లాక్కొని, వాళ్ళకి అది అర్థం కాకుండా స్లో పాయిజన్ లాగా వాళ్ళకి జరుగుతున్న నష్టం ఏంటో వాళ్ళకి అర్థం కాదు, అసలు నా జీవితంలో ఏం జరగబోతుంది అనేది వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాకుండానే వాళ్ళు అలా మ్యానిపులేట్ అవుతారు. అయినా ఒకవేళ అతనికి భార్య లేదు అని తెలిసినప్పుడు ఆమె రిలేషన్ లోకి రావడం వేరు, కానీ భార్య ఉంది అని తెలిసి రిలేషన్ లోకి వచ్చిన తర్వాత ఈమెకి అసలు ఏ విధమైన హక్కులు ఉండవు అతని పైన. భార్య లేదనుకోండి, అది సహజీవనం కిందకు వస్తుంది. సహజీవనానికి కూడా హక్కులు ఉన్నాయి. ఇవాళ డొమెస్టిక్ వైలెన్స్ వేసుకోవచ్చు, ఇప్పుడు కొత్తగా 498 కూడా పెట్టొచ్చు అని చెప్పి తీర్పిచ్చారు. అలాంటి పరిస్థితుల్లో అతను ఎంత మిమ్మల్ని మభ్య పెట్టాలని చూసినా సరే, మీరు ఇట్లాంటి వాళ్ళ నుంచి మరి తోడేళ్లు అవి ఉంటాయి, మరి ఏం చేస్తాం, తప్పించుకోవాలి, లేకపోతే ఇలా పరువు పోయినట్టు అయిపోయింది. సరే, అది ఈశ్వర్ సాయి విషయం. ఇప్పుడు ఈవిడ ఇతన్ని ఎంటర్టైన్ చేసింది కదా, అందుకని వీళ్ళు ఈ రూమ్ లో ఉన్నప్పుడు భార్య సడన్ ఎంట్రీ ఇచ్చింది. భార్యతో పాటు భార్య వాళ్ళ అక్క కూడా వచ్చారు. వచ్చి వాళ్ళు చేసింది కూడా చాలా చాలా తప్పు, చట్ట వ్యతిరేకమైన పని వాళ్ళు చేసింది. ఇప్పుడు వాళ్ళు ఎంత చట్ట వ్యతిరేకమైన పని చేశారో వీళ్ళు చేసింది అంతకంటే చట్ట వ్యతిరేకమైన పని. ఎందుకంటే ఇంకొకరి ప్రైవేట్ ప్లేస్ లోకి అక్కడ నీ భర్తే ఉన్నప్పటికీ వెళ్ళకూడదు ఒకటి, వాళ్ళ పర్మిషన్ లేకోకుండా వాళ్ళని వీడియో తీసి ఆ వీడియోని పబ్లిక్ చేయడం ఇంకో తప్పు. పైగా ఆమెని శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టేలాగా తిట్టడము, కొట్టడము, అది ఇంకొక తప్పు. వీళ్ళ వైపు నుంచి ఈ తప్పులు జరిగాయి. మరి వాళ్ళ తప్పు ఉన్నప్పుడు ఈమె అలాగాక ఇంకెలా చేస్తుంది అంటారు కొంతమంది. కానీ భార్యలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, తమ భర్తలు ఏదో చాలా మంచివాళ్ళని, రేపొద్దున మళ్ళీ కలిసిపోతే
మనం బాగుండొచ్చు కదా అనే ఉద్దేశంతో భర్తని బాగా సైజ్ చేసేసి భర్తను ఒక పక్క నుంచి రక్షించుకుంటూ ఈ మధ్యలో వచ్చిన అమ్మాయి కదా, ఈ అమ్మాయిని తంతేనో తిడితేనో ఈ అమ్మాయి దోవని ఈ అమ్మాయి పరిగెట్టి పారిపోతది కదా అని ఆలోచించటం చాలా చాలా తప్పు. మొత్తం అదే కనిపించింది మేడం, తన భర్తను కాపాడుతూ తనని చాలా కొట్టడం తిట్టడం లాంటివి జరిగినాయి. అందుకని అలా చెయ్యకూడదు. భార్యలు ఇది నేర్చుకోవాలి. మీకు మీ భర్త పైన హక్కు ఉంటుంది తప్పితే మీ భర్తతో పాటు ఉన్న అమ్మాయి పైన మీకు ఏ విధమైన హక్కు ఉండదు. ఇలా ముగ్గురు కలిసి ఇది ఒక ట్రయాంగిల్ స్టోరీ. ఈ స్టోరీలో ఇప్పుడు ఈ అమ్మాయికి కొంచెం చాలా త్వరగా తత్వం బోధపడింది. ఎవరికి? భార్యకి. ఏం చేసిందంటే జరిగింది ఏదో జరిగిపోయింది, నా జీవితం నాకెంత ఇంపార్టెంట్, ఆమె జీవితం ఆమెకి అంతే ఇంపార్టెంట్ కదా, ఇంకా ఆమెను ఎవ్వరూ వీడియోలో చూపించకండి, మీడియాలో చూపించకండి, ఇంకా మా విషయం మీరు అందరూ దయచేసి మర్చిపోండి, ఎందుకంటే ఆ అమ్మాయి జీవితం బాగుండాలి కాబట్టి అని మాట్లాడింది. ఈమెకి ఇంత జ్ఞానోదయం ఎందుకైంది అని అంటే అవతల అమ్మాయి కేసు పెట్టింది. అందుకని ఈమెకి జ్ఞానోదయం అయింది. సరే, ఇప్పుడు ఈశ్వర్ సాయి కూడా బయటకు వచ్చాడు. బయటకు వచ్చి చాలా తెలివిగా నేను చేసింది తప్పే, నేను ఏదో ఒక స్ట్రెస్ లో ఆ అమ్మాయిని స్ట్రెస్ రిలీఫ్ గా ఫీల్ అయ్యాను, అదొకటి ఎమోషనల్ గా కనెక్ట్ గా ఉన్నాం మేము, ఎప్పుడు ఆమెను ఓదార్చేవాడిని కానీ ఎప్పుడు ఆ రకంగా చూడలేదు. ఒకటి నేను వేరే రూమ్ లో ఉంటే ఆమె రూమ్ లో స్నానం చేయడానికి వాష్రూమ్ వాడుకున్న టైంలో మా భార్య సడన్ గా వచ్చి నేను అసలు మాట్లాడలేకుండా తను మాట్లాడుతూ ఉంటే ఏదో తప్పు జరిగిందని మాట్లాడింది తప్ప అందులో ఏం జరగలేదు అంటూ కూడా నేను మాట్లాడుతున్నాను. సెల్ఫీ వీడియో అట్లేం చెప్పలా, ఇంకో రకంగా చెప్పాడు. ఈ రిలేషన్షిప్ అనేది ఒక 2 నెలలుగానే వచ్చింది, అంతకు ముందు మేము వృత్తిపరంగా మేము క్లోజే గానీ అంటే రకరకాల వాళ్ళకి రకరకాలుగా ఇస్తున్నాడు అతను ఇంటర్వ్యూలు. ఫస్ట్ రిలీజ్ చేసిన వీడియో ఏంటి అంటే, అవును నేను చేసింది తప్పే కానీ నేను ఒక స్ట్రెస్ లో ఉన్నాను, ఆ స్ట్రెస్ ఏంటో చెప్పలా. మళ్ళీ నా భార్య వల్లే ఈ స్ట్రెస్ అంటే మరి హోటల్ రూమ్ కి వచ్చే ఉతికింది, మరి ఇంట్లో ఉతుకుతుందని భయం వేసిందో ఏమో తెలియదు, మళ్ళీ భార్య గాని కేసు పెడితే ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో అతను భార్యని ఏమి అనుకోకుండా ఆ అమ్మాయికి ప్రైవేట్ గా చెప్పేటప్పుడు నా భార్య వల్లే నా స్ట్రెస్ అంతా అని అక్కడ చెప్తాడు గాని వీడియోలో చెప్పలే. అట్లా చెప్పకోకుండా జస్ట్ 2 నెలల నుంచే మా ఇద్దరు మేము ఇంటిమేట్ అయ్యామన్నట్లు చెప్పుకుని వచ్చాడు. వచ్చి ఆ తర్వాత మళ్ళీ దాన్ని కాస్త మార్చి చెప్పాడు. ఇదంతా చూసేసరికి ఈ అమ్మాయి మాధురి రాథోడ్కి ఏమనిపించుంటది, వాళ్ళ ఆవిడ వచ్చింది, సడన్ ఎంట్రీ ఇచ్చింది. ఇచ్చినప్పుడు అసలు నాకు జీవితాన్నే ఇస్తానన్నాడు. హోటల్ రూమ్ లో నన్ను కాపాడలేడా? నువ్వు అనుకునే ఏమీ జరగలేదు, లేదు జరిగింది, నా పొరపాటు కూడా ఉంది కదా, తనను వదిలే అని తనని కాపాడాల్సిన అవసరం ఉందా లేదా? అంటే మీరు చీకట్లో సంతోషపడటానికైతే ఎవరు చూడకపోతే మీకు ఓకే, కానీ బహిరంగం అయ్యేసరికి నువ్వు పిరికి పందలాగా పక్క నుంచి చోద్యం చూస్తావు. ఇది అతను చేసింది. అది ఆ అమ్మాయికి బాగా అర్థమైంది. అది ఒక తప్పు అయితే అంతకు ముందు వీళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి దాని మీద వచ్చే రెవెన్యూ విషయంలో లెక్కలు చెప్పుకోకుండా ఆ అమ్మాయిని మభ్యపరిచి అదేమంటే నీ పైన ప్రేమ ఉంది, నీ పైన అది ఉంది ఇది ఉంది అని చెప్తే ఆ అమ్మాయి కూడా సరే కానీలే, ప్రేమ అయితే ఉంది కదా కానివ్వండి, డబ్బుదే ఉంది అనుకుంది. కానీ హోటల్ రూమ్ లో అమ్మాయికి అర్థమైపోయింది ప్రేమ లేదు ఏమీ లేదు, ఎంత నాటకం, పెద్ద ట్రాష్ అని. పైగా మాకు 2 నెలల నుంచే తెలుసు అని చెప్పా, మేము రిలేషన్ లో ఉన్నాం అని చెప్పేసరికి ఆ అమ్మాయికి బాగా కోపం వచ్చింది. కోపం వచ్చి కాదు మా ఇద్దరి మధ్యలో డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి, మా రిలేషన్ ఇప్పటిది కాదు ఇంకా ముందుదే అని ఆ అమ్మాయి చెప్పింది. ఏదైనా ఈ మొత్తం ఇష్యూలో ఈ ప్రొఫెషన్స్ లో ఒకరికొకరు దగ్గరగా ఉండే అవకాశం ఉన్న ప్రొఫెషన్స్ లో సాధ్యమైనంత వరకు నాకు ఒక కుటుంబం ఉంది, నాకు భార్య ఉంది, నాకు బాధ్యత ఉండాలి అనే విషయంలో ఈశ్వర్ సాయికైనా ఉండాలి. అలాగే అతను ఎన్నన్నా చెప్పని అతను విడాకులు తీసుకుని వస్తేనే గాని అతనితోటి నేను రిలేషన్లోకి రాను అని మాధురి రాథోడైనా అనుకోవాలి. ఇది వీళ్ళొక్కళ్ళ విషయం అనే కాదు, ఇట్లాంటి కథలు 100 జరుగుతున్నాయి రోజుకి. వార్తల్లోకి వచ్చే కావచ్చు, రాని కావచ్చు, చాలా జరుగుతున్నాయి. ఈ మ్యానిపులేషన్స్, ఈ మోసాలు ఒక పక్క. ఇప్పుడు ఈ మాధురి రాథోడ్ కూడా అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, తాళిగట్టిన భార్యనే మోసం చేసిన వాడు నన్ను మోసం చేయడానికి గ్యారంటీ ఏంటి అనే ఒక ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన లేదు అమ్మాయికి. అసలు ఇంకా విచిత్రమైన మీ ఓ కందన కథలు చాలా ఉన్నాయి. ఓడు చెప్తుంటాడు,
నీకు నీ భర్తతో పడట్లేదు, నాకు నా భార్యతో పడట్లేదు కదా, నువ్వు విడాకులు తీసుకో, నేను విడాకులు తీసుకుంటా, మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం అని చెప్తారు. ఓకే చెప్పేసి ఈమె గారు ఇంకేముంది, 7 గుర్రాల రథంలో వచ్చేస్తాడు, భార్యకు విడాకులు ఇచ్చేసని ఈ ఊహించేసుకుని భర్తకి ఏమి విడాకులు ఇచ్చేస్తాయి. ఆ భర్త కూడా ఏంటి, అబ్బా పేడా పోయింది, ఈ వదిలిపోతే నాకు ఇంకో కొత్త భార్య వస్తది, ఇంకా కట్నంతో మరీ వస్తది, అసలు ఇది ఇంత ఇదిగా వదిలిపోతుందంటే నాకు ఇంతకంటే కావాల్సింది ఏముందని ఆయన విడాకులు ఇచ్చేస్తాడు. ఓకే విడాకులు ఇచ్చేసిన తర్వాత నేను విడాకులు ఇచ్చేసా, మరి నీ సంగతి ఏంటి అంటే, ఆగు కొంచెం అని చెప్పి చచ్చేంత వరకు విడాకులు ఇవ్వకోకుండా అటు భార్యతోనూ ఉంటూ ఇటు వీళ్ళతోనూ ఉన్న మహానుభావులు కూడా ఉన్నారు కొంతమంది. ఇక్కడ మరి అతనిదేనా తప్పు, ఈమెది లేదా అంటే లేదని ఎవరు మనం, కానీ ఇక్కడ ఎక్కువ నష్టపోయింది ఎవరు, వీళ్ళ ఆస్తుల్ని వాళ్ళే మేనేజ్ చేస్తారు, వీళ్ళ పిల్లల్ని వాళ్ళే మేనేజ్ చేస్తారు. ఇంకా దారుణం ఏంటి అంటే, ఆమెకు మొదటి భర్త తాలూకు సంతానం ఉంటే, ఆ సంతానంలో ఆడపిల్లలు ఉంటే వాళ్ళని కూడా కోరుకునే మహానుభావులు కూడా ఉన్నారు. ఇలా ఏ రకంగా బోర్లు ఇచ్చినా తిరగలేసినా ఏం చేసినా నష్టం మటుకు మహిళకే జరుగుతుంది. ఇటు ఈ మహిళకి జరుగుతుంది, అటు ఆ మహిళకి జరుగుతుంది. మరి ఆమె సంగతి ఆలోచించొద్దు. సొంత భార్యకి అసలు భర్త ఇట్లా నేను కాకుండా వేరే ఆమె ఉన్నది అతనికి అనగానే నాకేంటి తక్కువ అని ఆత్మన్యూనతకి వెళ్ళిపోతుంది. ఆమె అసలు ఆమె జీవితం పట్ల ఆమెకు చాలా బోలుడు ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది. ఆ ఇన్సెక్యూరిటీలో నుంచి వచ్చిన ఆలోచనే ఈ హోటల్లో వచ్చి పట్టుకోవటం. వీళ్ళకి ఎక్కడో చోట గట్టిగా బుద్ధి చెప్తే గానీ వీళ్ళు దారికి రారు అనుకుంది ఆ భార్య. కానీ ఈ పరిస్థితి అంతా కల్పించింది ఎవరు? ఇప్పుడు ఈమె విషయంగా చూసుకుంటే, నీ భర్తకే నీ మీద ప్రేమ లేనప్పుడు వేరే అమ్మాయికి ఎలా ఉంటది నీ మీద ప్రేమ? మనం కూడా లాజిక్ ఆలోచించాలి కదా. అందుకని ఇట్లాంటి వాటన్నిటికీ చెక్ పెట్టాలి. భార్య కూడా మాట్లాడుతూ ఏమంటుందంటే, మేడం మా హస్బెండ్ చాలా మంచి వ్యక్తే, అసలు ఎప్పుడు అటువంటి అలవాటు లేవు, కానీ ఈ మాధురి ఏదో మార్చేసింది మా భర్తని అంటూ కూడా మాట్లాడుతుంది. అంతే మాట్లాడతారు, కాపాడుకునే ప్రయత్నం. ఈయన చిన్నపిల్లోడు ఇంటి ముందు ఆడుకుంటుంటే ఆమె వచ్చి చాక్లెట్ ఇచ్చి తీసుకెళ్ళింది. మాట్లాడడానికి అర్థం ఉండాలి. అంటే ఆ ఉద్దేశం ఖచ్చితంగా ఏంటి అంటే, నేను తాళి కట్టిన భార్యని ఎప్పటికైనా అతను నా దగ్గరికి రావాల్సిందే. అలా వచ్చినప్పుడు చూసావా ఆ రోజు నిన్ను ఎంత కాపాడుకున్నానో అని భర్త దగ్గర మార్కులు కొట్టేయటానికో తన స్థానాన్ని పదులుపరుచుకుంటానికో మాట్లాడిన మాటలు తప్పితే అవి వాస్తవాలు ఎట్లవుతాయి? అవి వాస్తవాలు కాదు. అసలు ఏదేమైనా ఇంకింతకంటే దీనిలో ఈ రిలేషన్స్ నేను సర్వసాధారణం ఇలా జరుగుతాయి అని సామాన్యీకరించట్లేదు, కానీ ఈ విషయాల్లో మహిళలే నష్టపోతున్నారు. ఇది ఆలోచించుకోవాలి మహిళలు. మీరు ఒక ఎంపిక, ఇప్పుడు మీకు పెళ్లి కాలేదు, మీకు ఒక వ్యక్తి సాహచర్యం కావాలనిపించింది, ఆ వ్యక్తి ఇంకొక సాహచర్యంలో ఉన్నాడా, ఇంకో బంధంలో ఉన్నాడా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా. రేపొద్దున అంటే ఆమెనే అంటారేమో, కానీ ఇప్పుడు ఆమె కదా అక్కడ చెప్పు దెబ్బలు తిన్నది. ఎంత అవమానం అది. మరి అలాంటి పరిస్థితి అతనికి భార్య ఉండబట్టి కదా జరిగింది, లేకపోతే ఎందుకు జరిగేది? అందుకని ఇది తెలుసుకోవాలి. మేడం ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా రోజులు ఒక ప్రచారం చెంది ఏంటి అంటే, ఆ మాధురి సైలెంట్ గా కూర్చోవడం వల్లే ప్రాబ్లం జరిగింది, అక్కడ కొడతా ఉంటే సైలెంట్ గా కూర్చుంటే ఆమెదే తప్పు ఉంది కాబట్టి సైలెంట్ గా కూర్చుంది అనేటువంటి ఎక్కువ కూడా ఆమెనే ఇబ్బంది పెడుతూ చాలా వార్తలు వచ్చినాయి. ఆమె మొత్తంగా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంత ఫేమ్ వచ్చిందో, ఎన్ని లక్షల మిలియన్స్ వచ్చినాయి ఒక డాన్స్ల ద్వారా పాటల ద్వారా, ఇప్పుడు మొత్తం కూడా డ్యామేజ్ చేసేసారు. కానీ ఆమె సైలెంట్ ఉండడం కరెక్ట్ కాదు, ఆ రోజు కొడుతూ ఉంటే ఏదైనా స్పందించాల్సింది, మాట్లాడాల్సింది అని చెప్పి కొందరు ఆ మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి, ఈశ్వర్ సాయి ఆమెకు సహాయంగా ఉండవలసిన వాడు, మద్దతు ఇవ్వవలసిన వాడు కామ్ గా నుంచున్నాడు సినిమా చూస్తున్నట్టు. ఇక్కడ వీళ్ళు చూస్తే ఇద్దరు వచ్చారు. ఆ అమ్మాయి ఎలా వ్యతిరేకిస్తుంది చెప్పండి? ఏమని చేస్తుంది చెప్పండి? ఇంకా ఎక్కువ కొడితే ఈ 2 నిమిషాలు నేను మౌనంగా ఉంటే వాళ్ళు మాట్లాడాలనుకుంటే మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోతారు అని ఆ అమ్మాయి సంయమనం పాటించింది. నన్ను అడిగితే ఈ రిలేషన్షిప్ లోకి వెళ్ళేటప్పుడు ఆలోచించిన ఆలోచన ఏదో ఇప్పుడు ఆలోచించింది. నన్ను అడిగితే ఇప్పుడేముంది, ఇంకో 4 దెబ్బలు తగిలాయి. ఈశ్వర్ సాయి మట్టుకొచ్చి రక్షించేవాడు కాదు ఖచ్చితంగా. ఆ దెబ్బలాట్లో ఇద్దరు పట్టుకుని కొడుతుంటే ఆమె చచ్చిపోతే మట్టుకేంటి దిక్కెవరు? ఆమెకి ఎవరున్నారు అక్కడ? ఒంటరి కదా.
అందుకే ఆ అమ్మాయి సైలెంట్ గా ఊరుకుంది. అందుకే చేయాల్సిన పని చేసింది, బయటికి వెళ్ళి ఓకే. కేసు పెట్టింది. ఇప్పుడు ఇతను ఫైనాన్షియల్ మిస్అప్రాప్రియేషన్ గురించి కూడా వస్తాయి, ఆధారాలు ఉండుంటాయి ఆమె దగ్గర. ఏమేదో తెలివిగా ఈ భార్య నేను ఆమెను సాధించేశాను, నేను అది చేశాను ఇది చేశాను అనుకుంది కానీ అసలు ఆమెతో ఇట్లాంటి ఫైనాన్షియల్ డీలింగ్ ఉంది అనే సంగతి కూడా భార్యకి చెప్పుండడు ఇతను ఈశ్వర్ సాయి. అందుకే అరే నేను పొరపాటు చేశానా, మొత్తం వ్యవహారం జరగొట్టుకున్నానా అని కూడా ఆలోచించే భార్యలు కూడా ఉంటారు కొంతమంది ఇట్లాంటి పరిస్థితుల్లో. అరే నాకు కొంచెం ముందు చెప్పొద్దా, మీరు ఎక్కడన్నా చావండి, నా డబ్బులు నాకు తెచ్చిస్తే అయిపోయేది కదా. అసలు ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఇంకెక్కడ పెట్టాడు ఈశ్వర్ సాయి. ఇప్పుడు ఈ భార్యకి తెలియకోకుండా వస్తే పిచ్చిమోహమా, ఆ అమ్మాయితో ఉండటం వల్ల మనకి ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఇది నీ కోసం నీ కొడుకు కోసం, మన అబ్బాయి కోసమే కదా, మన ఇంటి కోసమే కదా, మనం మంచి ఇల్లు కొనుక్కోవచ్చు, ఒక కారు కొనుక్కోవచ్చు, అదో పిచ్చది నాతో కలిసి డాన్స్ చేస్తుంటది, డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పాడు అనుకోండి, అది ఎట్లుండేదో అసలు. ఉండకపోయేది కావచ్చు. ఈమె నష్టపోయి ఎప్పుడుకో కళ్ళు తెరిచి ఉండేది. అప్పుడు వీళ్ళిద్దరు ఏకమైపోయేవాళ్ళు. అది అందుకని దీనిలో కేవలం భావోద్వేగాలు ఒక్కటే కాదండి, ఆర్థిక అంశాలు ఉన్నాయి. ఏదైనా గాని అమ్మాయిలు ఎంపిక విషయంలో, తన సహచరుణ్ణి ఎంచుకునే విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది. ఇవాళ ఏ వైపు నుంచి ఎవరొచ్చి మనని కబళిస్తారో, ఇవాళ ఈ అమ్మాయి సింగిల్ ఉమెనే కాదు, డబ్బులు సంపాదించే సింగిల్ ఉమెన్ ఎంతమంది కళ్ళు ఉంటాయి. పని పాట లేని వెధవలు చాలా మంది ఇట్లాంటి అమ్మాయిల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. 4 కబుర్లు చెప్తే బండి మీద 2 రౌండ్లు వేసేసి కొంచెం ఏదో ఒకటి తినిపించేస్తే చక్కగా ఏటీఎం కార్డులు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఈ హాస్టల్స్ దగ్గర అబ్బాయిలు బండ్లు వేసుకుని కూర్చునేది ఎందుకు అనుకుంటున్నారు? వీడికి నిజంగా పని ఉంటే అక్కడికి ఎందుకు వెళ్ళి కాలక్షేపం చేస్తాడు? వీడికి పని లేదు, పనే అది. అందుకని ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆడపిల్లలు మీరు ఎంపిక చేసుకునేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు సరైన వాడు దొరకనప్పుడు, మీకు ఒంటరితనంగా అనిపిస్తే, నేను పదే చెప్తున్నాను ఈ మాట, చదువుకోండి, లేదు ఏదన్నా ఆడుకోండి, అది ఇది కాదు అనుకుంటే ఒక కుక్కను పెంచుకోండి, ఒక మొక్కను పెంచుకోండి, అభిరుచులు పెంచుకోండి. అంతేగాని ఇలా భార్య పిల్లలు ఉన్న వాళ్ళు మోసం చేస్తాడు, మోసాలు, అసలు మిమ్మల్ని అనవసరంగా పొగుడుతున్నాడు అంటే ఫస్ట్ కట్ చేయండి వాళ్ళని. వాళ్ళ భార్యల గురించి మీ దగ్గర చెప్తున్నారు అంటే వాళ్ళని కట్ చేయండి. ఆర్థికంగా మీ మీద ఆధారపడాలని చూస్తున్నారు అని అంటే కట్ చేయండి. ఇవన్నీ ఇట్లాంటి వాళ్ళందరినీ కట్ చేసేయండి నిర్దాక్షిణ్యంగా, ఏం పర్వాలా. ఎవడు దొరకపోతే నేను చెప్పాను కదా, కుక్కలతోటి మొక్కలతోటి హ్యాపీగా ఉండండి. ఈ వీడియోలో కూడా వీడియో తీసిన తన పిన్నో ఎవరో తెలియదు కానీ తను ఒక మహిళ వీడియో డైరెక్ట్ గా వీడియో తీసి బూతులు తిడుతూ వీడియో తీసి పోస్ట్ చేయడం, ఈమె పైన కూడా ఏమైనా యాక్షన్ తీసుకొచ్చి అంటారా? ఆమె పెట్టిందిగా కేసు, అందరి మీద పెట్టింది, ఆమె పైన యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా. ఆమె ప్రైవసీకి సంబంధించిన విషయం, అది వ్యక్తిగత గోప్యత అంటారు. అది ఒక మగవాడి వల్ల నష్టం జరిగినా, ఒక ఆడవాళ్ళ వల్ల, ఎవరి వల్ల ఎవరికి నష్టం జరిగినా వ్యక్తిగత గోప్యతకు సంబంధించి ఒక మగవాడి పరువుని ఒక మహిళ తీసినా, ఒక మహిళ పరువుని ఇంకొక మహిళ తీసినా, ఒక మహిళ పరువుని ఇంకొక మగవాడు తీసినా, ఈ విషయంలో ఎవరిని స్పేర్ చేయరు. చట్టం అందరికీ సమానమే. ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఫోక్ సింగర్స్ అందరూ, డాన్సర్స్, సింగర్స్ అందరూ కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. అసలు వాళ్ళతో మాకు సంబంధం లేదు, వాళ్ళని మేము ఇందులో నుంచి పంపించేస్తున్నాం, వాళ్ళు మా దగ్గర రారు, అసలు ఇందులో ఎవరు కూడా ఇట్లాంటి వాళ్ళు లేరు, వీళ్ళిద్దరు మాత్రం ఇలా తయారయ్యారు అంటూ కూడా సంచలనంగా మాట్లాడు. నిజంగా ఫోక్ ఇండస్ట్రీలో చాలా సార్లు మనం కొన్ని ఆడియో కాల్స్ కూడా విన్నాం, తర్వాత రకరకాలుగా ప్రతిరోజు ఒక వార్త వింటూ వస్తా ఉన్నాం. మరి వీళ్ళు ఏవి లేవు అనడం నిజంగా ఇటువంటి ఉన్నాయంటారా నిజంగా మేడం? ఈ ఫోక్ ఇండస్ట్రీలో కావచ్చు, ఫోక్ ఇండస్ట్రీ అండి ఎక్కడ లేవండి? మీడియా హౌస్ల్లో లేవా? మీడియా హౌస్ల్లో లేవా? కొన్ని మీడియా హౌస్ల్లో అక్కడ పనిచేసే అమ్మాయిల పట్ల ఆ మీడియా హౌస్ లో పనిచేసే అబ్బాయిలకి అభ్యంతరాలు వచ్చి మీడియా హౌస్ల దగ్గరకు వచ్చి జుట్లు పట్టుకుంటున్నారు. ఎంతమంది భార్యలు మేము నువ్వు ఈ రిలేషన్షిప్ మానుకోకపోతే మేము చచ్చిపోతాము అని చెప్పి నిద్ర మాత్రలు మింగిన వాళ్ళు ఉన్నారు. అందుకని ఎక్కడా లేవు, కేవలం అక్కడే ఉన్నాయి అని అనుకోమాకండి, ఇది చాలా పొరపాటు. అసలు ఇంక మిగతా వాళ్ళందరూ పరమ పవిత్రులని వాళ్ళు చెప్పడం కూడా చాలా నవ్వొచ్చేటట్లుంది. అందుకని అలాంటి అపోహలు ఏం పెట్టుకోవద్దు. మ్యాన్ అండ్ ఉమెన్ ఉన్న చోట ప్రతి చోట ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంటది. కానీ నేనేమంటున్నానంటే ఇక్కడ ఎక్స్ప్లాయిట్ చేయబడుతున్నారు అమ్మాయిలు.
కొన్ని సందర్భాల్లో అబ్బాయిలు కూడా ఎక్స్ప్లాయిట్ అవుతున్నారు. ఇవి వద్దు. ఒక రిలేషన్షిప్ అంటే మీకు ఒక స్నేహం, ఒక సంతోషం, ఒక సాహచర్యం, ఒక కంపానియన్షిప్, భవిష్యత్తులో తోడుంటారనే నమ్మకం, ఒక భద్రత, ఇవేమి ఇవ్వని కాడికి దీనికి నువ్వు వ్యభిచారానికి తేడా ఏముంది చెప్పండి. అందుకే మీరు జాగ్రత్త పడాల్సింది కదా. చివరిగా పెళ్లి కాని అమ్మాయిలు చాలా మంది కూడా అబ్బాయి బండి మీరు చెప్పినట్టు బండి మీద తిరిగాడను, ఫోన్ కొనిచ్చాడను, లేకపోతే గిఫ్ట్ ఇచ్చాడని చెప్పి చాలా మంది మోసపోతా ఉన్నారు. చాలా మంది కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అలాగే పెళ్ళైన భార్యలు కూడా భర్త విషయంలో చాలా గొడవలు పడుతున్నారు. ఇటువంటి వాళ్ళకు మేము ఏం సూచన ఇవ్వాలనుకున్నాం? నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు విలువలు అనేవి మగవాళ్ళకైనా అవే విలువలు, ఆడవాళ్ళకైనా అవే విలువలు. ఇప్పుడు మనకి సౌకర్యం కాంది ఏది కూడా మన దాకా రానివ్వకండి. చట్టం ప్రకారం మనం ఇబ్బంది పడతాము అనే పనులు చెయ్యకండి. ఇప్పుడు చట్టం చెప్పొచ్చు ఏమని, మేజర్లైన యువకుల మధ్యలో లైంగిక సంబంధాలు తప్పు కాదు అని చెప్పి కోర్టు చెప్పింది అని చెప్పి చెప్పుకుంటున్నారు తెగ. దాన్నే ఆసరాగా తీసుకుని చాలా మంది వాడుకోవాలని చూస్తున్నారు. మరి ఆ రకంగా ఈ విషయంలో మరి ఆ భార్యకి ఆ హక్కు ఉండకూడదుగా. భార్య ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఏంటి అంటే మేజర్లైన యువకులు అంటే వారు ఇంకో బంధంలో ఉండకూడదు అని అది వదిలేశారు. అది వదిలేసేసి కొసర్లు పట్టుకుని ఎగురుతుంటారు. ఏదైనా సరే మీకు ఇది తాత్కాలికమా శాశ్వతమా ఒక క్లారిటీ పెట్టుకోండి. మీరు వంచబడుతున్నారా, మీరు మోసానికి గురవుతారా, ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. చాలా మంది ప్రెగ్నెంట్లు చేసి వాళ్ళకి సురక్షితమైన పద్ధతుల్లో కాకోకుండా అబార్షన్స్ చేయించి ప్రాణాలు పోతున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఎందుకు? అందుకని మీరు ఒక సహచరుణ్ణి గాని ఒక సహచరురాల్ని గాని ఎంచుకునే విషయంలో తప్పే లేదు, అది ప్రకృతి సహజం. కానీ అక్కడ మీరు మీ ఎంపిక ఎట్లా ఉండాలి అంటే ఇంకొక మనిషి వచ్చి ఇది నా ఆస్తి అనకూడదు, ఈ మనిషి నా వాడు అనకూడదు, లేకపోతే ఈ మనిషి నాది అని అనకూడదు. అలాంటి బంధాల్లోకి వెళ్ళండి, అప్పుడు ఇట్లాంటివి ఉండవు కదా. అవును, రైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.